మనం కార్లో లాంగ్ డ్రైవ్ వెళ్తున్నప్పుడు మనకు సాంగ్స్ వినాలనిపిస్తే మనకు నచ్చిన రేడియో స్టేషన్కి ట్యూన్ ఇన్ అయి ఇష్టమైన సాంగ్స్ వింటాం. అంటే దాని అర్థం మన చుట్టూ డిఫరెంట్ రేడియో స్టేషన్స్, అంటే 91.1 కావచ్చు, 92.7 కావచ్చు, 93.5 కావచ్చు, ఇలా డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్తో ఒక్కొక్క రేడియో స్టేషన్ మన చుట్టూ ఎప్పుడూ 24/7 ఉంటాయి. కానీ ఏ రేడియో స్టేషన్కి కనెక్ట్ అవ్వాలన్నది మనం డిసైడ్ చేసుకొని ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ ఇన్ అయి మనకు నచ్చిన సాంగ్స్ వింటాం. సేమ్ అలాగే మన చుట్టూ మనకు సంతోషాన్ని ఇచ్చే జనాలు ఉంటారు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు, మనల్ని మోసం చేసే వాళ్ళు ఉంటారు, మనకు అబద్ధం చెప్పే వాళ్ళు ఉంటారు. కానీ మనం మన ఆలోచనల ద్వారా, మన ఎమోషన్స్ ద్వారా, మన బిలీఫ్ సిస్టమ్ ద్వారా ఎలాంటి ఫ్రీక్వెన్సీ మనం మన ఆరాలో జనరేట్ చేస్తామో అలాంటి ఎమోషన్స్ ఇచ్చే వాళ్ళనే మనం అట్రాక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను మా ఆయన్ని ఎంతగా ప్రేమించినా నాకు అసలు ప్రేమ చూపించడు, ఇంట్లో నన్ను ఎవ్వరూ ఇష్టపడరు, అత్తమామలు నన్ను అసలు సరిగ్గా పట్టించుకోరు, నేను ఎంత కష్టపడ్డా డబ్బు రావట్లేదు అని మీరు మీ ఆలోచనల ద్వారా, మీ ఎమోషన్స్ ద్వారా, మీ నమ్మకం ద్వారా అదే వైబ్రేషన్ జనరేట్ చేస్తుంటే మీకు అలాంటి సిచ్యుయేషన్సే, అలాంటి మనుషులే ఎదురవుతుంటారు. కానీ ఎప్పుడైతే నేను చాలా హ్యాపీ పర్సన్ని, నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను బాగా ఇష్టపడతారు, నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఏదో రూపంలో నాకు మనీ వస్తూనే ఉంటుంది అని అనుకుంటారో అప్పుడు మీకు అలాంటి సిచ్యుయేషన్సే వస్తాయి, అలాంటి జనాలే మీ లైఫ్లోకి వస్తుంటారు. సో మీ ఆరా ఎలా ఉంది? హ్యాపీగా ఉందా? సాడ్గా ఉందా? లవ్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది? మనీ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది? రిలేషన్షిప్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది? తెలుసుకోవాలంటే నాకు కాల్ చేసి మీ ఆరా చెక్ చేయించుకోండి.